కాంగ్రెస్ పార్టీ కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎయిర్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం సోమవారం అట్టహాసంగా సాగింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, నియోజకవర్గ ఇన్ఛార్జీలను కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డి శాలువాతో సన్మానించి ఆహ్వానించారు. ఉదయం 10:30 కరీంనగర్ ఎస్ఆర్ కాలేజీ గ్రౌండ్ నుండి కలెక్టర్ వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ సమర్పించారు. నామినేషన్ కార్యక్రమంలో 4 జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, జిల్లాల మంత్రులు దామోదర్ రాజ నరసింహ, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రంథాలయ సంస్థల అధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. పట్టభద్రుల నియోజకవర్గంలోని 4 జిల్లాల్లో నుండి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. అంతకుముందు తెలంగాణ చౌక్ వద్ద మంత్రులు మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీగా నరేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ పథకాలు తమ అభ్యర్థులను గెలిపిస్తాయని అన్నారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడారు.